యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను తట్టుకొని విజయ్ దేవరకొండకు మంచి కంబ్యాక్ మూవీగా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, కుటుంబ భారాన్ని మోసే ఒక మిడిల్ క్లాస్ హీరో తన ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు, తన లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత తన లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చాలా బేసిక్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైమే పట్టిందని చెప్పాలి. పాత్రల పరిచయం తర్వాత హీరోయిన్ తో సీన్స్ పర్వాలేదు అనిపించేలా సాగగా, పడుతూ లేస్తూ సాగిన ఫస్ట్ హాఫ్ మొత్తం మీద పర్వాలేదనిపించేలా ముగియగా, ఫైట్ సీన్స్ కొంచెం ఇరికించినట్లు అనిపించినా కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉండగా, కథని అమెరికాకు షిఫ్ట్ చేసిన డైరెక్టర్ మరింతగా సాగదీశాడని అనిపించింది. కొన్ని క్రింజ్ అనిపించే సీన్స్ కూడా కామెడీ పేరుతో పెట్టాడు డైరెక్టర్. ఓవరాల్ గా వీక్ స్టోరీ పాయింట్ తో వచ్చిన ఈ సినిమాకి విజయ్ దేవరకొండ ఎంతగా చేయగలడో అంతా చేశాడు. తన పర్ఫార్మెన్స్ బాగుండగా యాక్షన్ సీన్స్ లో హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక హీరోయిన్ మృణాల్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో బాగానే నటించగా, సంగీతం సినిమాకు మేజర్ డ్రాప్ బ్యాక్ గా నిలిచింది. పాటలు అంచనాలను అందుకోలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించలేదు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్ లో ఇంకా ట్రిమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా, డైరెక్టర్ పరశురామ్ ఎంచుకున్న పాయింట్ చాలా వీక్ గా ఉండగా, ఉన్నంతలో లీడ్ పేర్ బాగానే నటించి మెప్పించడం, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించేలా ఉండటం లాంటివి ఓకే. కానీ సెకండ్ హాఫ్ లో కథ లేకపోవడంతో ఎటు నుండి ఎటో వెళ్తుంది. గీత గోవిందం లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ నుండి ఇంకా ఎక్కువ ఆశిస్తారు అందరూ. కానీ పరశురామ్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. టీం చెప్పినట్లు గీత గోవిందం సినిమా ఆన్ స్టెరాయిడ్ గా ఈ సినిమా ఉంటుందని నమ్మి భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్తే మట్టుకు నిరాశ కలగక మానదు. కానీ ఒక సింపుల్ మూవీ చూద్దామని థియేటర్స్ కి వెళితే మట్టుకు పడుతూ లేస్తూ సాగినా కానీ ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది ది ఫ్యామిలీ స్టార్ మూవీ. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.